ఫ్రెండ్స్, ఇది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ యొక్క 2025లో మొదటిసారిగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అయితే కాదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే పోస్ట్ ద్వారా మనం అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకు గ్రూప్ సి ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఇవైతే ఓన్లీ మనకి గ్రూప్ సి ఉద్యోగాలు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ పెట్టండి ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్, ఫీజ్ అనేవి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకైతే డిస్కస్ చేస్తాను. మీరైతే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు అలా లైక్, సబ్స్క్రైబ్ అలా చేయడం ద్వారా నేను నా ద్వారా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ ముందు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్, నేను మీకు లైవ్లో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది అనేది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని అయితే లిస్ట్ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు చెక్ చేయండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనకైతే ఒక పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అసోసియేట్ 1. దీనికైతే వచ్చి ఫ్రెండ్స్ మనకు మంత్లీ ఎమల్మెంట్స్ అంటే మనకు మంత్లీ శాలరీస్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే అదర్ అలవెన్సెస్, శాలరీతో పాటు మనకు అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఏజ్ అయితే 35 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేయండి. దీనికైతే మనకైతే క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఫ్రెండ్స్. మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే అర్హులు ఫ్రెండ్స్. అందులో మాస్టర్ డిగ్రీలో జువాలజీ కానీ, ఎకాలజీ కానీ, మ్యారిన్ సైన్స్ కానీ, మ్యారిన్ బయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్కి మాత్రమే. ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చారు కదా, ఇదైతే అవసరం లేదు మనకి. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అంటే candidates is expected to work in harsh climate conditions, carrying out ecological survey, డేటా అనలిస్ట్ అండ్ సైంటిఫిక్ రిపోర్టింగ్ రైటింగ్. అంటే మనకైతే ఈ మనకు జాబ్ వస్తే కనుక ఈ యొక్క పాయింట్స్ మీద మనకైతే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి చూడండి, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్. దీనికి వచ్చేసి మనకైతే ఒకటే పోస్ట్ అయితే వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. దీనికి మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 42,000 ప్లస్ అదర్ అలవెన్సెస్ అంటే అదర్ ప్లస్ హెచ్ఆర్ఏ అంటే అదర్ అలవెన్సెస్, శాలరీతో పాటు మనకు అదర్ అలవెన్సెస్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి కూడా మనకైతే 35 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి మీరు, ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 ఇయర్ లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్. మనకైతే ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ అన్నమాట. దీనికైతే మనం 1 ఇయర్ వర్క్ చేయాల్సి ఉంటుంది దీని మీద. తర్వాత మనకైతే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఫ్రెండ్స్. దీనికి కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ. ఇందులో అయితే మనకి మ్యారిన్ సైన్స్, ఎకాలజీ, మ్యారిన్ బయాలజీ సేమ్ మనకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్రాజెక్ట్ అసోసియేట్కి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఎలా అయితే ఇచ్చారో సేమ్ దీనికి కూడా మాస్టర్ డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. లేదంటే కనుక ఆర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి, డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికాషనరీ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ. ఇక్కడ డాక్టరల్స్ డిగ్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అర్హులు ఫ్రెండ్స్. ఒకవేళ మాస్టర్ డిగ్రీ లేకపోతే డాక్టరల్ డిగ్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్. సో డిజైరబుల్ అవసరం లేదు. సో ఈ యొక్క పొజిషన్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి క్యాండిడేట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ హర్ష్ క్లైమేట్ కండిషన్ క్యారింగ్ అవుట్ ఎకాలజికల్ సర్వే. నెక్స్ట్ డేటా అనలిస్ట్ అండ్ సైంటిఫిక్ రిపోర్ట్ రైటింగ్. అంటే ఈ యొక్క పొజిషన్కి మనం కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మనకు ఈ యొక్క 2 పాయింట్స్ మీద అయితే మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పొజిషన్ టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఫ్రెండ్స్. దీనికి కూడా మనకైతే మంత్లీ యొక్క 31,000 శాలరీ ప్లస్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి.
ఏజ్ లిమిట్ దీనికి కూడా సేమ్ అయితే 35 ఇయర్స్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్. ఎక్స్టెండబుల్ చేస్తామని చెప్పి 1 ఇయర్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. దీనికి కూడా మాస్టర్ డిగ్రీ ఫ్రెండ్స్ సేమ్. దీనికైతే మాస్టర్ డిగ్రీ లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ, అది కూడా బీఈ బీటెక్ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే అర్హులు ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ డిగ్రీని ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఎవరైతే చేసింటారో వాళ్ళు మాత్రమే అర్హులు, లేదంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. ఇది డిజైరబుల్ అవసరం లేదు. మనకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ దీనికి కూడా 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 1 ఇయర్ సేమ్ ఫ్రెండ్స్, అన్నీ సేమ్ అయితే ఇచ్చారు, క్వాలిఫికేషన్ సేమ్ ఇచ్చారు. మనకైతే నీ యొక్క పొజిషన్స్ కూడా సేమ్ ఇచ్చారు. చూడండి, నేనైతే మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు కూడా అఫీషియల్గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 24,000 ప్లస్ అదర్ అలవెన్సెస్. ఏజ్ కూడా సేమ్ 35 ఇయర్స్. 1 ఇయర్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూడండి, మీరు కూడా అఫీషియల్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎవరైనా కూడా మిస్ చేసుకోవద్దు. ఆఫ్లైన్ జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. జస్ట్ మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఫ్రెండ్స్, చాలా రోజులతో వచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.